బంధువులు నాకు అసహ్యమయ్యారు, నా ప్రాణ స్నేహితులు నన్ను. ఇంతకుముందు ఎంతమంది ఉన్నారండి స్నేహితుల తర్వాత? నా ఇంట దాసి జనుడు నన్ను. ఇంతకుముందు ఎంతమంది ఉన్నారండి? దాసులు ఉన్నారు. ఈరోజు ప్రభు నాకు ఎంత ఆరోగ్యం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు. ఇప్పుడే దానికి బూడిద ఆయన చేసింది నన్ను. ఎంత హీనస్థితిలో దిగజారిపోయాము చూసుకోండి. కొన్నాడు నేను వాడిని ఏం చేస్తున్నాడు, కొద్దిగా గ్లాసు నీళ్ళు అందిరా, ఇంకేమైనా అడుగుతారండి పాపం? గోకమని ఏమైనా అడుగుతాడా? అడగలేడు. ఎందుకంటే తన శరీరం కనుక తనే ఇబ్బంది పడుతున్నాడు కనుక. ఈయనైతే ఏదో సున్నితంగా నొప్పి తగిలిన తగలకుండా గీరుకోగలడు. ఇంకోటి గీరితే రక్తం వచ్చేస్తాం, మాంసం కూడా వస్తాం. అది చెప్పడం పాపం. ఏదో నీళ్ళు లేకుండా ఏదైనా అడుగుంటాడు, ఏమైనా బతిమాలుతుంటాడు, ఏమన్నా వాడు వింటున్నాడా చూడండి. అందుకనే కదా చావరని చెప్పింది. నా భార్యకి ఏమైపోయింది? అందుకనే కదా నీ దేవుని నువ్వు దూషించి మరణకమ్మని చెప్పింది. అందుకనే కదా. లేకపోతే అంటాడండి ఆ మాట, నా భార్యకి ఎలా ఉంది నా ఊపిరి మా నాన్న కానీ అసహ్యంగా ఉంది అంతే వాసన. తర్వాత మళ్ళీ సరిపోయిన కుమారులు ఎలా చూసారండి? తోబుట్టినోడు అండి. తోబుట్టి రక్షణ చెప్పండి, దాని పుట్టిన మధ్య కింద ఉంటుంది చూడండి. నా తోడ పుట్టిన వారు అంటే రక్త సంబంధి చూడండి. ఇంతకుముందు మా అన్న యోగురా, మా తమ్ముడు యోగురా, మా చిన్న తమ్ముడు అదని ఇదే చెప్పుకున్నోళ్ళు ఇప్పుడు యోగు లేదు, గీగు లేదు. వాళ్ళు ఏమన్నారు? నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. ఒకసారి చిన్నపిల్లలు పిచ్చోళ్ళని అని ఎగతాలు చేస్తుంటారు, తెలుసా? గేలు చేస్తుంటారు. ఎగతాలు చేస్తుంటారు కదా, చూడరా అని చెప్పి కొద్ది గేలు చేస్తుంటారు కదా. గేలు చేస్తున్నారండి, హేళన చేస్తున్నారు. ఒకప్పుడు బంగారు బతుకు పెట్టుకున్నాడు అని చూసి పిచ్చోడు అని చెప్పి రాళ్ళు వేస్తూ గేలు చేస్తుంటే ఎంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి, ఎంత అవమానకరంగా ఉంటుంది చూడు. ఆయన సహించాడండి. ఆయన తర్వాత ఏమన్నాడు? నేను లేచుట చూసిన ఎట్లా బాగుంది. ఆయన ఎలీషా గారు వస్తుంటే కోడి ఎగతాలు చేశారు కదా. ఆయనకి నెత్తిన ఇంటికి లేకపోతే ఎగతాలు చేశారు. పాపం ఈయనకి ఎలా ఉందో చూడండి. అందరు ఎగతాలు చేసి హేళన చేసి గేలి చేస్తున్నారు. తర్వాత